వాడిని అలా వదిలేకండ్రా, ఎవరికైనా చూపించండ్రా అని సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే చిత్రంలో రావు రమేష్ క్యారెక్టర్ కు ఒక డైలాగ్ ఉంటుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం చేసిన ప్రకటనలు విన్న వారికి, చదివిన వారికి ఈ డైలాగ్ గుర్తుకు వస్తే తప్పు పట్టాల్సిందేమీ లేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తాను ఓడిపోవడం వల్ల దేశ రైతాంగానికి నష్టం వాటిల్లిందని, కేంద్రంలో తన నాయకత్వంలో ఆప్కి బార్ కిసాన్ సర్కార్ ఏర్పాటు చేద్దామనుకున్నానని కేసీఆర్ చెప్పుకున్నారు. నా ఓటమి దేశానికే నష్టం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో తాను ఓడిపోయినందుకు మహారాష్ట్రలో రైతులు బాధపడ్డారని అక్కడి నాయకులు తనతో అన్నారని కూడా ఆయన సెలవిచ్చారు. ఈ మాటలు విన్నవారికి కేసీఆర్ మానసిక స్థితిపై సహజంగానే అనుమానం వస్తుంది. ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు. కేసీఆర్ ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించి ఏకంగా భారత ప్రధాని అయిపోదామని ఆకాశానికి నిచ్చెనలు వేశారు. ఉట్టి కొట్టడానికి ఎగరలేని వాడు స్వర్గానికి ఎగురుతానని అన్నట్టుగా ఆయన మాటల ధోరణి ఉంది. తెలంగాణలో తనను తిరస్కరించబోతున్నారన్న వాస్తవాన్ని గుర్తించకుండా జాతీయ పార్టీ అంటూ హడావుడి చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న కేసీఆర్ ఆ దిశగా గట్టి ప్రయత్నం కూడా చేయలేదు. శాసనసభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రతో పాటు 1-2 పొరుగు రాష్ట్రాలకు చెందిన క్షేత్రస్థాయిలో బలం లేని నేతలు కొందరిని పిలిపించుకొని హడావుడి చేశారు. ఆప్కి బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదాన్ని అందుకున్న కేసీఆర్ మహారాష్ట్ర తప్ప మరే రాష్ట్రంలోనూ పర్యటించలేదు. ఢిల్లీలో జాతీయ పార్టీ కార్యాలయ భవన్ నిర్మిస్తున్నట్టుగా మంది మార్బలంతో వెళ్లి హడావుడి చేశారు. ఇప్పుడు లోక్సభలో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. స్వయం ప్రకటిత జాతీయ నాయకులకు ఉత్తరాది రాజకీయాలలో చోటు ఉండదు. ఈ విషయాన్ని తెలుసుకోకుండా తనకు తాను జాతీయ నాయకుడని ఆయన ప్రచారం చేసుకున్నారు. 1989కి ముందు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ కు చైర్మన్ గా వ్యవహరించారు. అప్పట్లో ప్రతిపక్షాలకు చెందిన హేమీ నాయకులైన దేవిలాల్, బిజు పట్నాయక్, చంద్రశేఖర్ వంటి వారు కూడా ఎన్టీఆర్ తో కలిసి నడిచారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంతో విభేదించి బయటకొచ్చిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నేషనల్ ఫ్రంట్ కు కన్వీనర్ గా వ్యవహరించారు. 1989 ఎన్నికల్లో కేంద్రంలో విపి సింగ్ ప్రధానమంత్రిగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. అనూహ్యంగా రాష్ట్రంలో ఎన్టీఆర్ అధికారం కోల్పోయారు. దీంతో జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ ను పట్టించుకునే వారే లేకపోయారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఎదిగిన నేషనల్ ఫ్రంట్ ఏర్పరిచిన ప్రభుత్వంలో ఆయనకు చోటు లభించలేదు. ఎన్టీఆర్ ను ఉప ప్రధానిగా నియమించాలని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించగా నాటి ప్రధాని బిపి సింగ్ ఖాతరు చేయలేదు. ఎన్నికల్లో ఓడిపోయిన వారిని ఉప ప్రధానిని చేయడం కుదరదని తేల్చి చెప్పారు. రాజకీయాలంటేనే నంబర్ గేమ్, సంఖ్యాబలం ఆధారంగానే కేంద్రంలో అధికారంలో వాటా లభిస్తుంది. ప్రతిపక్షంలో కూర్చున్నా సంఖ్యాబలం లేకపోతే గౌరవం లభించదు. ఎన్టీఆర్ కు ఎదురైన ఈ చేదు అనుభవం కేసీఆర్ కు తెలియంది కాదు. అప్పుడు కేసీఆర్ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. జాతీయ రాజకీయాలలో దక్షిణాది వారి ఆధిపత్యాన్ని ఉత్తరాది వారు అంగీకరించరు. కారణం, ఉత్తర భారతానికి అధిక సీట్లుంటాయి. తెలుగువాడైన పివి నరసింహారావు 5 ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగగలిగారంటే ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే కారణం అన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నేల విడిచి సాము చేస్తున్నారని అప్పట్లోనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల్లో ఓడిపోయి 7 మాసాలు దాడుతున్న తన ఓటమికి కారణాలేమిటో గుర్తించడానికి కేసీఆర్ ఇష్టపడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. పైగా ఈ దేశ రైతాంగం అంతా తన నాయకత్వం లభించనందుకు బాధపడుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం హాస్యాస్పదంగా ఉంది. మిగతా రాష్ట్రాల రైతుల విషయం తర్వాత చూద్దాం. శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రైతులు కూడా కేసీఆర్ పార్టీని బండకేసి బాదారు. జిల్లాలు తుడిచిపెట్టుకుపోయాయి. లోక్సభ ఎన్నికల్లో కనీసం 1 సీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఒకప్పుడు తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా చలామణైన తనను ప్రజలు ఇంతలా ఎందుకు తిరస్కరించారన్నది తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా దేశ ప్రజలు తన నాయకత్వం కోసం అల్లాడిపోతున్నారని గొప్పలకు పోవడం వల్ల ఆయనే నవ్వుల పాలవుతున్నారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల నాటి నుంచే తెలంగాణ ప్రజలు
కేసీఆర్ కు తమలోని అసంతృప్తి తెలియజేస్తూనే ఉన్నారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయినా పట్టించుకోకపోగా జాతీయ పార్టీ అంటూ ప్రగల్భాలకు పోవడంతో 2023 నాటికి అంతకు ముందున్న అసంతృప్తి ప్రజాగ్రహంగా మారి పరాభవం చూడాల్సి వచ్చింది. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కాలం కలిసి రాకపోతే ఆలోచనలు కూడా పెడమార్గం పడతాయి కాబోలు. రాష్ట్రంలో తమ రాజకీయ భవిష్యత్తే ఏమిటో తెలియక బీఆర్ఎస్ శ్రేణులు ప్రస్తుతం అల్లాడిపోతున్నాయి. వారిలో ఆత్మవిశ్వాసం ప్రోధి చేసే ప్రయత్నం చేయకుండా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు రోజు కొందరిని పిలిపించుకొని నేను ఓడిపోయానని దేశమంతా బాధపడుతోంది అని చెప్పుకోవడం కేసీఆర్ కే చెల్లుతుంది. ఈ స్పీడ్ యుగంలో ఎవరి కోసం ఎవ్వరు ఏడవరు. ఇంట్లో వాళ్ళు పోతేనే 4 రోజులు గడిచాక ఎవరి పనుల్లో పడి మర్చిపోతున్నారు. అపర చాణక్యుడినని చెప్పుకునే కేసీఆర్ కు ఇవన్నీ తెలియవా? అడ్డం పొడుగు మాటలు చెప్పడం కేసీఆర్ కు అలవాటే. అందుకే ఆయన మాటలను విశ్వసించని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు తనను వదిలిపోకుండా ఉండడానికై ఆయన చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక కీలక నేత సహాయాన్ని అర్థించారు. ఆ కీలక నేత రంగంలోకి దిగి బీఆర్ఎస్ ను వదిలిపోతారని ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మీరు పార్టీ మారాలనుకుంటే భారతీయ జనతా పార్టీలో చేరండి, లేదంటే బీఆర్ఎస్ లోనే ఉండండి, కాదు కూడదని అనుకుని కాంగ్రెస్ పార్టీలో చేరితే తర్వాత పరిణామాలకు సిద్ధంగా ఉండండి అని హెచ్చరించినట్టుగా తెలిసింది. బీజేపీతో రాజకీయంగా చేతులు కలపడానికి కేసీఆర్ ఇదివరకే సిద్ధపడిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున బీజేపీకి చెందిన కీలక నేత రంగప్రవేశం చేసి ఫిరాయింపులను నిరోధించే పనిలో పడ్డారు. అయినా సదరు ప్రయత్నాలు ఫలిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద తమపై అనర్హత వేటు పడకుండా ఏం చేయాలన్న దానిపై ప్రస్తుతం వారు తర్జన భర్జన పడుతున్నారు. ఈ విషయంలో స్పష్టత వచ్చాక భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలుంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పాదుకొల్పాల్సిన కేసీఆర్ గొప్పలకు పోవడం వింతగా ఉంది. ఫామ్ హౌస్ నుంచి అడుగు బయట పెట్టకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు అప్పుడే విసిగిపోయారని చెప్పుకుంటూ ఆత్మవంచన చేసుకుంటున్నారు. తాను కోల్పోయిన తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనే ప్రయత్నం చేయకుండా దేశంలోని రైతులందరూ తన నాయకత్వం లభించలేదని ఆవేదన చెందుతున్నారని చెప్పుకోవడం ఎండమావుల వెంట పరిగెట్టడమే అవుతుంది. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నానని వైరాగ్యం ప్రదర్శించిన జగన్ రెడ్డి ఈ మధ్య కొంత తేరుకొని ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి అడుగు బయట పెట్టారు. 2004కు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న గౌరు వెంకటరెడ్డిని పరామర్శించడానికై కర్నూలు జైలుకు వెళ్లారు. ఇప్పుడు తండ్రి బాటలో జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లిని జైల్లో పరామర్శించారు. పరామర్శల తర్వాత జైలు బయట ఆయన విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలోని రావు రమేష్ డైలాగ్ ను గుర్తుకు తెస్తున్నాయి. ప్రజలు తనను ఎందుకు గెలిపించారో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించుకోవాలని ఆయన సెలవిచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత వల్ల తాను ఓడిపోలేదని, మంచి చేసి కూడా ఓడిపోయానన్న వింత లాజిక్ ను కూడా తెర మీదకి తెచ్చారు. ఎన్నికల్లో గెలిచిన వారు ఎందుకు గెలిచామని ఆలోచించడం ఎక్కడైనా చూసామా? ఓడిపోయిన వారు కదా ప్రజలు తమను ఎందుకు ఓడించారో సమీక్ష చేసుకుంటారు.
ప్రజల్లో వ్యతిరేకత వల్ల తాను ఓడిపోలేదని చెప్పుకోవడం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోంది. ప్రజల్లో వ్యతిరేకత లేకపోతే ఎవరైనా ఎందుకు ఓడిపోతారు? కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు బటన్లు నొక్కడమే ప్రజలకు చేయాల్సిన మంచి అని జగన్ నమ్మినట్టున్నారు. అందుకే మంచి చేసి మరీ ఓడిపోయామని ఆయన చెప్పుకుంటున్నారు. వైసీపీలో రాజకీయ అవగాహన ఉన్నవారు ఎవరైనా మిగిలి ఉంటే జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించే ప్రయత్నాలు అర్జెంటుగా చేయాలి. తన పాలన ఎలా సాగిందో, 61% ప్రజలు తనను వద్దని ఎందుకు అనుకున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? జగన్ రెడ్డి ఈ అసంబద్ధ వాదన చేస్తున్నప్పుడు ఆయన పక్కన అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ మాత్రమే ఉన్నారు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడు కనుకే 4 పర్యాయాలు ఎన్నికల్లో గెలిచారని కూడా జగన్ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా ఓట్లు పడనివ్వడం లేదు అనే కోపంతో ఈవీఎం పగలగొట్టారని జగన్ చెప్పేయడంతో ఈ కేసులో పిన్నెల్లి మరింతగా ఇరుక్కుపోయారు. ఓట్లు పడకపోతే ఈవీఎంలను పగలగొట్టేయవచ్చునన్న ధోరణిలో జగన్ మాటలున్నాయి. రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని, వాటిని ఆపాల్సిందిగా తాను కోరడం లేదని, తనకు టైం వస్తుందని హెచ్చరిస్తున్నానని జగన్ ప్రకటించారు. గత 5 ఏళ్లలో రూల్ ఆఫ్ లా లేకుండా పాలించిన జగన్మోహన్ రెడ్డి దాడులు, దౌర్జన్యాలు అనడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ జగన్ రోత పత్రికలో మాత్రం రోజు ఏడుపులు, పెడబొబ్బలే కనిపిస్తున్నాయి. తల్లికి వందనం, ఆడపడుచులకు ఆర్థిక చేయూత వంటి పథకాల జాడ ఏదని ఆక్రోశిస్తున్నారు. మరో అడుగు ముందుకెళ్లి మీ రాష్ట్రానికి రాలేం బాబోయ్ అని సాఫ్ట్వేర్ కంపెనీలు అప్పుడే ప్రకటించాయి అంటూ మరో దిక్కుమాలిన వార్త వండి వార్చాయి. ఇలాంటి వార్తే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పత్రికల్లో వచ్చుంటే నీలి మీడియా, కూలీ మీడియాతో పాటు పేటీఎం బ్యాచ్ రెచ్చిపోయి ఉండేది. ఎన్నికల ప్రచారం సందర్భంగా మంచి వాళ్ళు అని జగన్ పరిచయం చేసిన అభ్యర్థులందరూ ఓడిపోయారు. పిన్నెల్లి కూడా మంచివాడైతే 5వ పర్యాయం కూడా గెలిచి ఉండాలి కదా. ఇంతకు జగన్ డిక్షనరీలో మంచివాడు అన్న మాటకు నిర్వచనం ఏమిటి? ఆయన నిర్వచనాన్ని ప్రజలు అర్థం చేసుకున్నట్టు లేరు. అందుకే ఆ మంచి వాళ్లను తుక్కుగా ఓడించారు. ప్రజలకు మంచి చేశానని జగన్ చెబుతున్న మాటలు కూడా ఈ కోవలోకి వస్తాయి. ప్రజల దృష్టిలో మంచి వేరు, జగన్ దృష్టిలో మంచి వేరు. అందుకే ఆయన చెప్పుకునే మంచి ప్రజలకు రుచించలేదు. ప్రజలు తనను ఎందుకు ఓడించారో గుర్తించడానికి నిరాకరించడం వల్ల జగన్ కే నష్టం. ప్రజల్లో వ్యతిరేకత లేకపోతే ఎవరైనా ఎందుకు ఓడిపోతారు? కేవలం 10% ఓట్లు అటు వెళ్లడం వల్ల ఓడిపోయామని చెప్పుకోవడం ఆత్మవంచన కాక మరేమిటి? 2019 ఎన్నికల్లో జగన్ కు 151 సీట్లు రావడానికి కూడా ఆ 10% ఓట్లు అధికంగా రావడమే కారణం కాదా? ఈ ఎన్నికల్లో ఆ వ్యత్యాసం 16% పెరిగింది. అందుకే ఆయనకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి. నిజమైన మంచి అంటే ఏమిటో గుర్తించడానికి అంగీకరించనంత కాలం వైసీపీకి భవిష్యత్తు ఉండదు. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారుల వద్ద జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఒకరోజు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారి ధనుంజయ రెడ్డి కొంతమంది అధికారులు ఉన్నప్పుడు రేపు ఉన్నత విద్యపై సమీక్ష పెట్టుకుందామా అని జగన్ రెడ్డిని ఉద్దేశించి అడిగారు. ఏమిటి ఉన్నత విద్యపై సమీక్ష? ఆ సమీక్ష చేస్తే ఓట్లు వస్తాయా అని జగన్ ప్రశ్నించగా రావు అని ధనుంజయ రెడ్డి నసిగారు. వెంటనే జగన్ ఓనీ నోట్లు వస్తాయా అని ప్రశ్నించారు. దీంతో అవాక్కవడం అధికారుల వంతైంది. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేయడం వల్లనే ఈ ఎన్నికల్లో జగన్ రెడ్డి చిత్తుగా ఓడిపోయారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఈ విషయం అలా ఉంచితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కావస్తోంది. అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలున్నాయి. అదే సమయంలో అధికార పక్షం పోకడలపై కూడా
ప్రజలు కన్నేసుంచారు. కొద్ది రోజుల క్రితం జరిగిన 2 సంఘటనలు కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చేవిగా ఉన్నాయి. రాయచోటిలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య ఒక సబ్ ఇన్స్పెక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించడం మొదటిది కాగా, తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దగ్గరుండి మరి ఒక భవనాన్ని కూల్చివేయించడం రెండవది. ఈ 2 సంఘటనలు అధికార దుర్వినియోగానికి సంబంధించినవే. మంత్రి భార్య అయినంత మాత్రాన వారికి ప్రత్యేక సౌకర్యాలు, ప్రోటోకాల్ ఉండవు. అయినా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య అధికార దర్పం ప్రదర్శించే ప్రయత్నం చేసి విమర్శల పాలయ్యారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి మంత్రిని మందలించారు. ఇక కొలికపూడి శ్రీనివాసరావు విషయానికి వస్తే, నిబంధనలకు విరుద్ధంగా ఎవరో భవనాన్ని నిర్మించారని చెప్పి ఆయన స్వయంగా దగ్గరుండి అధికారులు వారించినా వినకుండా సదరు భవనాన్ని పడగొట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమయ్యే భవనాలపై చర్యలు తీసుకోవాల్సింది అధికారులు మాత్రమే. మహా అయితే ఎమ్మెల్యే ఫిర్యాదు చేయవచ్చు, అంతేగాని దగ్గరుండి మరి కూలగొట్టించే అధికారం ఎమ్మెల్యేలకు ఉండదు. ఈ సంఘటనపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి శ్రీనివాసరావును పిలిపించుకొని మందలించారు. అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు జాగ్రత్తగా మసులుకోవాలి. లేని పక్షంలో అట్టు తిరగేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రూల్ ఆఫ్ లా అమల్లో లేకుండా పోయిందని, అరాచకం ప్రబలిందని, నాయకులు అహంకార పూరితంగా వ్యవహరించారని నమ్మడం వల్లనే ప్రజలు ఎన్నికల్లో కూటమికి బ్రహ్మరథం పట్టారు. ఈ కారణంగా నాటి దుశ్చర్యలను ప్రజలు గుర్తుకు తెచ్చుకునే పనులేవి కూటమి నేతలు చేయకూడదు. అలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా జీవం పోసిన వారు అవుతారు. పిన్నెల్లి వంటి వారిని జైల్లో పరామర్శించడం వల్ల జగన్ కు రాజకీయంగా మైలేజీ రాదు. కానీ వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, దౌర్జన్యాలు జరిపితే మాత్రం ఆయనకు అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. పాలన ఎలా ఉండకూడదో జగన్ రెడ్డి అందరికీ తెలియజేశారు. కనుక కూటమి నేతలు అధికార దర్పానికి, అధికార దుర్వినియోగానికి దూరంగా ఉండాలి. లేని పక్షంలో వారికే నష్టం.